హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాస్ రొటీన్. సో ఈ రోజు వచ్చేసి థర్డ్ డే ఆఫ్ అవర్ హోమ్ టౌన్ సిరీస్ వీడియో అనమాట. అండ్ వీడియో వచ్చేసి మార్నింగ్ కొబ్బరి బొండాల చెట్టుతోటి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఏంటంటే మా చెట్టుకి బోల్ కొబ్బరి బొండాలు కాసేసినాయి, బట్ దింపి వాళ్ళు మాకు దొరకట్లేదు. సో మా మమ్మీయే సాహసం చేసి కర్రకి కత్తి కట్టి ఇంకా కోయడం స్టార్ట్ చేసింది అనమాట. ఒకటి ఆల్రెడీ పడింది గాయస్, అదిగోండి పడిందండి. ఇది టైం పడుతుంది కొంచెం. ఈ ఆకుల్లో అడ్డొచ్చేసి కనబడట్లేదు సరిగ్గా. అది పడ్డది కానీ అది అందులో ఉండిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం కనబడుతుంది. తెగిందమ్మా, తెగిందే. తెగింది. నేను అన్నా లేకపోతే ఆ లోపలిది కొంచెం కదిలించు. దీనికి కాడ అక్కడ ఉన్నారు చేత. అది అలా మొత్తానికి ఒక 4 కోసిందనమాట మా మమ్మీ. ఇది మా ఇంటి చుట్టూ ఇలా ఉంటుంది మొత్తం కొబ్బరి చెట్లు అవన్నీ. పక్కన వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తున్నారనమాట, ఇలా కొట్టండి అలా కొట్టండి అని. మీకు మా డాబా ఎక్కి చూపిస్తాను గైస్ పైనుంచి వ్యూ ఎలా ఉంటుందని. ఇదిగోండి, చాలా బాగుంది కదా. అమ్మో, నా గొంతు రావట్లేదు సరిగ్గా. బ్లూ స్కై, క్లియర్ స్కై, సూపర్ ఉంది అసలు. ఇక్కడ నుంచి ఇక్కడ పక్కన వచ్చేసి బిల్డింగ్స్. ఓకేనా గాయస్? ఇక్కడ అక్కడ కాల్చిన చోటు ఉంది కదా, అక్కడ యాక్చువల్గా పెద్ద కుంకుడుకాయ చెట్టు ఉండేదన్నమాట. ఇంకా ఏమో ఎందుకో కాల్చేసారు మొత్తానికి. చాలా పెద్దగా ఈ స్పేస్ అంతటిని కవర్ చేసేసారు మొత్తం. బాగా నీడనిచ్చేది. మేము ఉయ్యాలు కట్టుకుని కూడా ఆడేవాళ్ళం అక్కడ. చాలా బాగుండేది. నాకు ఉత్తంటి స్కైయే చూపించాలనిపిస్తుంది. చాలా బాగుంది స్కై. అది మా డాబా పైన నుంచి ఇలా కనబడుతుంది మీకు. అండ్ ఇక్కడ ఒక టవర్ ఉంటుంది. సో గాయస్, అలా మార్నింగ్ కొబ్బరి బొండాలు కొట్టడం అయిపోయింది, మేము తాగడం కూడా అయిపోయింది అనమాట. అండ్ సాయంత్రం మేము మా రాజ్యంలో ఉన్న కాటన్ పార్క్ దగ్గరికి బయలుదేరాము. సో మాకు బస్సు ఉంటుందన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి కాటన్ పార్క్ వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు అయితే ఉంటుంది. సో అలా నలుగురం, నేను, మా నాన్నమ్మ, చెల్లి, మా మమ్మీ బస్సు ఎక్కేసి బయలుదేరామన్నమాట కాటన్ పార్క్కి. వెళ్ళేదారి కూడా చాలా బాగుంటుంది కాటన్ పార్క్ దగ్గరికి. సో ఎవరిని అడిగినా చెప్తారు రాజోల్లో కాటన్ పార్క్ అనేది ఫేమస్ అనమాట. అక్కడ మీకు గోదావరి సన్సెట్ వ్యూ అయితే చూపిస్తాను. అండ్ అక్కడ మనం గోదావరి సన్ రైజ్ ఇంకా సన్సెట్ వ్యూ మొత్తం చూడొచ్చు అనమాట. అండ్ ముందు ఇద్దరు కూర్చున్నారు కదా, ముందు మా మమ్మీ, మా నాన్నమ్మ, నేను, మా చెల్లి ఈ సీట్లో కూర్చున్నాము. మీకు మొత్తం చూపిస్తాను. గోదావరి అయితే చాలా బాగుంటుంది. అక్కడ లంక ఎలా ఉంటుంది అదంతా కూడా చూపిస్తాను. లంక వీడియో ఇంకోసారి అప్లోడ్ చేస్తాను. సో అలా వచ్చేసామన్నమాట కాటన్ పార్క్ దగ్గరికి మనం అందరం. చూడండి ఎంత బాగా రాశారో సుస్వాగతం అని. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం కాలం అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి పైన ఏమో ఇలా కొంచెం బ్రిడ్జ్లా కట్టారు కాటన్ పార్క్ దగ్గరికి వెళ్ళడానికి. ఫుల్ గ్రీనరీ అనమాట. ఎంత బాగుందో చూడండి. అయితే ఓల్డ్గానే ఉంటుంది, ఏమీ న్యూగా చేయలేదు. అలా ఆ ఓల్డ్ కల్చర్నే వాళ్ళు అలానే ఉంచేసారనమాట. సో అలా అక్కడక్కడ బొమ్మలు, శిల్పాలు, ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలు వాళ్ళ గురించి కూడా రాసుంటాయి ఒక్కొక్క దగ్గర. సో చూడండి ఎంత బాగుందో. అండ్ ఇలా ఇటో దారి అలా ఉంటుందన్నమాట. మధ్యలో యాక్చువల్గా ఒక మ్యాప్ ఉండేది, ఇంకా బాగుండేది. మేము ముందు చిన్నప్పుడు కూడా వెళ్ళాం. మంచిగా రాసి కొంచెం మెయింటైన్ చేసేవారు కూడా. బట్ ఇప్పుడు కొంచెం వదిలేశారు. అంటే దీనికన్నా అటు పక్కన పార్క్ ఉంటుంది, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట. అక్కడికి ఇప్పుడు అందరూ వస్తున్నారు. దీనికి అంత మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ వేరే కన్స్ట్రక్షన్ అవన్నీ చేస్తున్నారనమాట. సో అక్కడ మీకు దూరంగా అది కనబడుతుంది, జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అదే లంక అనమాట. లంకలో కూడా చాలా బాగుంటుంది. ఆ లంక లోపల కూడా జనాలు ఉంటారనమాట. ఇల్లులు కట్టుకుని గుడిసెలు వేసుకుని ఉంటారు అక్కడ జనాలు. బట్ టెంపరీగానే ఉంటారు, ఎందుకంటే గోదావరి వర్షాలు పడుతున్నప్పుడు ఈ గోదావరి నీరంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఓన్లీ టెంపరీగా ఉండడానికి, పంట పొలాలు పండించుకోవడానికి మామూలుగా దానికోసం అలా ఉంటారనమాట అక్కడ.
నేను అక్కడ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. లోపలికి వెళ్ళను కానీ ఆ ఇసుక దిబ్బల వరకు అయితే వెళ్ళి వీడియో అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అక్కడికి వెళ్ళడానికి మనకి బోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు దగ్గరికి వెళ్ళి కాటన్ పార్క్ చూపిస్తాను. అసలు దీన్నే యాక్చువల్ కాటన్ పార్క్ అంటారు. అక్కడ న్యూ పార్క్ అనేది పెట్టారనమాట. నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను బోట్స్. ఈ వీడియోలో అయితే మోస్ట్లీ బోట్స్ కవర్ అవ్వవు. లంక వీడియో చేస్తున్నప్పుడు అప్పుడు నేను మీకు బోట్స్ కవరేజ్ అంతా చూపిస్తాను. బోట్ పర్ పర్సన్ 100 తీసుకుంటారనమాట. ఇక్కడ నుంచి అక్కడ వరకు దింపి మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఒక 1.5 hours, హాఫ్ అన్ అవర్ అన్నా ఎంతసేపు అన్నా ఉండొచ్చు. మనం అక్కడ ఉండి అక్కడ ఎంజాయ్ చేసి మొత్తం అక్కడ కూడా మీకు మధ్య మధ్యలో చిన్న చిన్న పాండ్స్లా కూడా ఉంటాయి అనమాట. అంటే ఈ గోదావరి వాటరే మధ్య మధ్యలోకి వెళ్ళి అలా కవర్ అయ్యి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. ముందుసారి కూడా మేము లంకకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు లోపలికి కూడా వెళ్ళాం. అక్కడ జనాలను కూడా చూసామన్నమాట. అండ్ అక్కడ చూస్తున్నారు కదా బోటు, అక్కడ వలేస్తానా అని అనుకుంటున్నాను. మామూలుగా వలేస్తారనే ఉన్నామన్నమాట. చాలాసేపు ఉండి నేను వీడియో కవరేజ్ చేస్తున్నాను. చాలాసేపు ఉన్నాను కానీ వాళ్ళే వేయలేదు. ఇంకా అతను ముందు వెళ్ళిపోతున్నాడు కదా, తీసుకుని అక్కడి నుంచి వస్తున్నాడు. నా అలానే చేపల వల్లనే నేను వీడియో తీస్తుంటే నన్ను చూసి మళ్ళీ తిరిగిపోయిన తర్వాత కొంచెంసేపటికి ఇలా ఈ కొండెక్కి వచ్చేస్తున్నాడు ఫాస్ట్ కురుక్కుంటా. ఏంది నా వెనకాల వచ్చేస్తాడా ఏంది అని నేను వచ్చేసిన. ఆయన ఏంటి ఏదో ఇంకా నన్ను తరుముతున్నట్టే వచ్చాడు. మరి ఇదిగోండి గాయ్స్, సూపర్ ఉంది ఇక్కడ నుంచి. అబ్బా ఫోటో దిగుదామా? ఇక్కడ దీపావళి మందు స్మెల్ వస్తుంది. చాలా బాగుందమ్మా. దిగుదామా? బస్సు ఇక్కడ నుంచే వెళ్ళింది యాక్చువల్లీ, కానీ మేము చూసుకోలేదు. అక్కడ ముందు ఎక్కడో దిగి ఇదంతా నడుచుకుంటూ వచ్చాం. సో చూడండి, అప్పుడు అక్కడ గ్రీన్ గేట్ లోపల కొంచెం మంది జనం కనబడుతున్నారు కదా, అక్కడికే వెళ్ళాలన్నమాట. సో ఇదిగోండి గాయస్ గోదావరి. గాయస్ ఇలా ఉంటుందన్నమాట గోదావరి. అక్కడికి వెళ్ళి కూర్చొని చూద్దాం. మేము అక్కడ దిగాము ఒకసారి. ఇక్కడ నుంచి కూడా దిగొచ్చు మనం. అవునమ్మా, అందరు నాకు లాంటి వాళ్ళే ఉంటారు. ఇదిగోండి గాయస్, ఇంకా సన్సెట్ అవ్వలేదు. వెళ్ళు లోపలికి. మనం కూడా అనేద్దాం. ఇక్కడ ఏంటో నా లెగ్ కలర్ ఏదో రోజ్ పింక్ కలర్లో కనబడుతుంది. అవును, ఇవి నా చెప్పులు కాదు, మా నాన్నమ్మ చెప్పులు. నేను షూ తెచ్చుకున్నా ఇక్కడికి, అందుకని వేసుకుంటున్నా. ఇదిగోండి గాయ్స్, చాలా చల్లగా ఉన్నాయి వాటర్. సో 2 మ్యాంగో ఐస్, ఒక ఆరెంజ్ ఐస్ తీసుకున్నాం అనమాట. 10 ఈచ్. ఇక్కడ ఐసే బాగుంటుంది. ఇదిగోండి గాయ్స్ ఐస్. ఇలా పెట్టండి. నా మీద పడిపోద్ది, అటు పెట్టు. ఇట్లా గోదావరిని చూస్తే ఐస్ తింటున్నాం. అమ్మ నవ్వుతాను, ఏం చెప్తాను. బాగుంది ఇదే. అన్నీ ఒకటే ఎందుకని ఆరెంజ్ తీసుకున్నాను. అక్కడ తబ్బిబ్బు అయిపోయింది. ఏమంటున్నాడంటే నేనేంటి రెండు మ్యాంగో ఒక దగ్గర తీసుకున్నాను, ఆరెంజ్ దగ్గర తీసుకున్నాను. తీసుకున్నానా డబ్బులు తేడా కదా, 20 రూపాయలు ఈయనకి ఇచ్చాను.
100 ఆడికి ఇచ్చాను, ఆడి దగ్గర చేంజ్ లేదన్నాడు. ఆ 100 కూడా ఇక్కడే ఇచ్చేస్తే 90 రూపాయలు నాకు ఇచ్చాడు ఆ ముసలోడు. 90 రూపాయలు నాకు ఇచ్చి 10 ఎవరికి ఇవ్వాలి, పక్కనోడికి ఇచ్చేయాలి కదా, ఇవ్వలేదంట. ఇవ్వలేదంట. అక్కడే అన్నాడు. సరే అని పెట్టేసి వచ్చేలోపు తీసి పెట్టుకుని కూర్చున్నాడు అక్కడ 10 రూపాయలతో. ఇద్దామని